హలో ఎవ్రీవన్. సో ముందుగా నా ఫార్మసీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ న్యూ ఇయర్లో మీరు కోరుకున్నది మీకు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనం ఈ కొత్త సంవత్సరంలో మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి, ముఖ్యంగా ఫార్మసీ గవర్నమెంట్ జాబ్స్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ప్లస్ ఫార్మసీ ఫీల్డ్లో బిజినెస్ చేసేవాళ్ళు లైక్ మెడికల్ షాప్ ఇలాంటివి, సో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. సో జనరల్గా ప్రతి ఒక్కరూ న్యూ ఇయర్ వచ్చినప్పుడు జనవరి 1 కొన్ని డెసిషన్ తీసుకుంటారు. ఈ ఇయర్లో నేను ఇది సాధించాలి, ఇది కంపల్సరీ చెయ్యాలి అని చాలామంది డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఓకే, సో నేను కూడా కొన్ని తీసుకున్నాను, చెప్తాను, లాస్ట్లో చెప్తాను ఏమేమి తీసుకున్నానని. సో లైక్ ఇప్పుడు మనం కంపల్సరీగా ఈ ఇయర్లో ఫార్మసీ జాబ్స్ ప్రిపేర్ అయ్యారు. ఈ ఇయర్లో ఎలాగైనా ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆ స్టేట్ గవర్నమెంట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కంపల్సరీగా నేను జాబ్ కొట్టి తీరాలి అనే ఒక డెసిషన్ తీసుకోవాలి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. లేదు ఫార్మసీ ఫీల్డ్లో ఏదైనా మన లైక్ మెడికల్ షాప్ పెట్టుకున్న వాళ్ళు, లేదా న్యూ షాప్ ఎస్టాబ్లిష్ చేయబోయే వాళ్ళు, ఆల్రెడీ బిజినెస్ ఉన్న వాళ్ళు, మనం బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. లైక్ డైలీ 10,000 రూపీస్గా ఉండే బిజినెస్ని 20,000 చేసుకోవాలి. ఈ ఇయర్లో 2025లో 20,000 బిజినెస్ ఉన్న వాళ్ళు 30 చేసుకోవాలి, 30,000 రూపీస్ ఇలా. సో ఆ గోల్స్ అనేది పెట్టుకోవడమే కాదు, వాటి కోసం మనం కష్టపడాలి కంపల్సరీగా. ఊరికే గోల్స్ పెట్టుకేసుకుంటే సరిపోదు. ఓకే, సో అందుకనే నాకు అనిపించేది ఏమంటే, మనం ఏదైతే మామూలుగా మనము ఏదైనా దేవుణ్ణి కోరుకున్నాం అనుకోండి, ఏదైనా కోరిక, కానీ ఆ కోరికని వేరే వాళ్ళకు చెప్పకూడదు అంటారు. సో అది చెప్పకపోయినా పర్లేదు, కానీ 2025లో కొత్త సంవత్సరంలో మనం తీసుకున్న నిర్ణయాలు, డెసిషన్స్ ఏం చేయబోతున్నాం, కొత్త డెసిషన్స్ ఏదైనా ఉంటే అది ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, మీ కొలీగ్స్ కానీ అది చెప్తే బాగుంటుంది. లైక్ నేను ఇయర్లో ఎలాగైనా జాబ్ కొట్టాలనుకుంటున్నాను, ఓకే, లేదు ఇయర్లో ఎలాగైనా నేను ఈ బిజినెస్ని ఇంప్రూవ్ ఇంత ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే సో మనం అలా చెప్పామనుకోండి, అట్లీస్ట్ వాళ్ళు ఎప్పుడైనా రేపు కనిపించి మనల్ని అడుగుతారని మనకు భయమైనా ఉంటుంది. అరే నువ్వు చెప్పావు కదా ఎలాగే జాబ్ కొడతావని, ఏంటి నువ్వు సరిగ్గా చదవట్లేదు అని అంటారేమని మన మనసులో అనిపిస్తుంది మనకి, ఎందుకంటే ముందే చెప్పుంటాం. లేదు ఇయర్ నేను ఫిజికల్గా ఫిట్ అవ్వాలి అన్నాం అనుకోండి, అది ఎవరికైనా చెప్పాము, మనం నేను ఇయర్లో డెసిషన్ తీసుకున్నానని. సో అది మనం సరిగ్గా చేయట్లేదు అనుకోండి, కంపల్సరీ మన ఫ్యామిలీ మెంబర్స్ లేదంటే మనం ఎవరికైతే చెప్పుంటామో మన ఫ్రెండ్స్ వాళ్ళు మనకు కంపల్సరీ అడుగుతారనే భయం మనకు మా మనసులో ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మనం దాన్ని చేసి తీరుతాం. ఓకే, సో కంపల్సరీగా మీరు ఏ డెసిషన్స్ అయితే తీసుకుంటున్నారో కొత్తగా వాటిని మీ ఫ్రెండ్స్కి కానీ, మీ కొలీగ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, ఓకే, రిలేటివ్స్ కానీ కంపల్సరీ చెప్పండి. ఇది నా సలహా యాక్చువల్లీ. ఓకే, సో మీరేమో చెప్తున్నారు మీరు తీసుకున్న డెసిషన్స్ ఏంటి మాకు చెప్పట్లేదు అంటారు కదా. సో నేను కూడా తీసుకున్నాను 2025లో ఒక 3 డెసిషన్స్ అయితే తీసుకున్నాను. నెంబర్ 1, సో మరిన్ని మీకు గవర్నమెంట్ జాబ్స్కి యూజ్ఫుల్ అయ్యే, ఫార్మసీ జాబ్స్కి యూజ్ఫుల్ అయ్యే మరిన్ని మంచి వీడియోస్ని చెయ్యాలి, కొంచెం క్వాలిటీగా చేయాలి అని నేను అనుకుంటున్నాను. నెంబర్ 1. ఓకే, సో నెంబర్ 2 ఫిజికల్ ఫిట్నెస్. సో ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించి నేను ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి, కొంచెం పెంచుకోవాలి, కొంచెం హెల్తీగా అంటే లైక్ జాగింగ్ లాంటివి కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, కొద్దిగా బెల్లీ ఫ్యాట్ వచ్చింది, అది కూడా తగ్గించుకోవాలని ఒక డెసిషన్ తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ 3rd వన్ టైం మేనేజ్మెంట్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, టైం వేస్ట్ చేయకుండా వీలైనంత వరకు ప్రతి మినిట్ని మంచిగా మనకు పనికొచ్చే విషయాలకే యూటిలైజ్ చేసుకుంటూ, వీలైనంత వరకు ఈ వాట్సాప్లు, ఓకే, ఈ ఇన్స్టాగ్రామ్ల మీద ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా టైం మేనేజ్ చేసుకోవాలి, ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలని నేను డెసిషన్ తీసుకున్నాను. ఓకే, సో మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, అట్లీస్ట్ మీకు చెప్పాను భయంతోనే నేను ఆ మూడిని కంప్లీట్గా ఫాలో చేస్తాను అనేది ముందు చెప్తున్నాను. సో మీరు కూడా ఏ డెసిషన్ తీసుకున్నారో మీ మీ బంధువులకి అందరికి చెప్పండి, ఫ్రెండ్స్కి చెప్పండి, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పోస్ట్ చేయండి. ఓకే, నేను తెలుసుకుంటాను మీరు ఏ డెసిషన్ తీసుకున్నారని. ఓకే, ఓకే, ఆల్ ది బెస్ట్. మీరు ఏ డెసిషన్ తీసుకున్నా మీరు ఈ ఇయర్లో మీకు సక్సెస్ రావాలని, కంపల్సరీ గవర్నమెంట్ జాబ్ కొట్టాలని, లేదంటే మీ బిజినెస్ బాగా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.